హాయ్, వెల్కమ్ టు మీ పంతులమ్మ. స్కూల్ అంటే చాలామందికి లెసన్స్, ఎగ్జామ్స్, మార్క్స్ మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ నిజానికి స్కూల్ మనకు పుస్తకాల జ్ఞానం మాత్రమే కాదు, జీవితాన్ని నడిపించే ముఖ్యమైన లైఫ్ స్కిల్స్ నేర్పే స్థలం. ఈ లైఫ్ స్కిల్సే పిల్లల భవిష్యత్తును బలంగా నిర్మించే అసలైన ఆయుధాలు. పిల్లలు ఏ ఏ లైఫ్ స్కిల్స్ స్కూల్లో నేర్చుకుంటారో ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. పిల్లలు టైం మేనేజ్మెంట్ స్కూల్లోనే నేర్చుకుంటారు. టైంకి స్కూల్కి వెళ్ళడం, ఎగ్జామ్స్ అనగానే పోర్షన్ ప్రిపేర్ అవ్వటం, హోంవర్క్, క్లాస్ వర్క్ చేయడం, ఇవన్నీ పిల్లలకు టైం వాల్యూని తెలియజేస్తాయి. అందుకే పిల్లలు వాళ్ళ డ్యూటీస్ని ఇన్ టైం కంప్లీట్ చేసుకునే విధంగా పేరెంట్స్ ట్రైన్ చేయాలి. నెక్స్ట్ డిసిప్లిన్. యూనిఫామ్ నీట్గా వేసుకోవటం, స్కూల్లో టీచర్ చెప్పింది ఫాలో అవ్వటం, ఇవన్నీ పిల్లల్లో నియంత్రణను పెంచుతాయి. క్రమశిక్షణ ఉన్నవారు ఎక్కడైనా గౌరవం పొందుతారు. థర్డ్ వన్, టీం వర్క్. గ్రూప్ ప్రాజెక్టులు, ఆటలు, డాన్స్ ప్రోగ్రామ్స్, ఇవి కలిసి పనిచేయడం నేర్పిస్తాయి. జీవితంలో ఒంటరిగా ఎదగడం చాలా కష్టం. ఇతరులతో కలిసి పనిచేయడం తెలిసిన వారే పెద్ద విజయాలు సాధిస్తారు అంటే అతిశయోక్తి కాదు. పిల్లలు డాన్స్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల స్టేజ్ ఫియర్ పోతుంది. ఫోర్త్ వన్, కమ్యూనికేషన్ స్కిల్స్. క్లాస్లో మాట్లాడటం, డిబేట్స్లో పార్టిసిపేట్ చేయడం, టీచర్ని డౌట్స్ అడగటం, ఇవి పిల్లల్లో ధైర్యాన్ని పెంచుతాయి. పిల్లలు తమ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడం అనేది ఒక గొప్ప నైపుణ్యం. తర్వాతది ప్రాబ్లమ్ సాల్వింగ్. మ్యాథ్స్ పజిల్స్, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, ఇవి కేవలం పాఠాలకే కాదు, జీవిత సమస్యలను కూడా ఆలోచించి పరిష్కరించే అలవాటు పెంచుతాయి. ప్రశ్నలకు భయపడకుండా పరిష్కారాలను వెతకడం నేర్పిస్తాయి. తర్వాతది లీడర్షిప్ స్కిల్స్. క్లాస్ లీడర్ అవ్వటం, టీమును నడిపించడం, ఇవి బాధ్యతను తీసుకోవడం నేర్పిస్తాయి. మంచి నాయకుడు కావాలంటే చిన్నప్పటి నుంచి బాధ్యతలు తీసుకోవాలి. ఈ లీడర్ పొజిషన్ తీసుకున్నప్పుడే పెద్దవాళ్ళు వాళ్ళని ఎందుకు మెందలిస్తారో కూడా తెలుస్తుంది. నెక్స్ట్ వాల్యూస్ అండ్ ఎథిక్స్. గురువులంటే గౌరవం, పెద్దల పట్ల మర్యాద, స్నేహితులతో నిజాయితీ, ఇవన్నీ పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. మంచి మార్కుల కంటే మంచి మనసు ముఖ్యం అనే విషయాన్ని స్కూల్ నేర్పుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. పోటీల్లో పాల్గొనడం, స్టేజ్పై మాట్లాడడం, ఇవి పిల్లల్లో భయాన్ని తగ్గించి ధైర్యాన్ని పెంచుతాయి. ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నించే తత్వం కలుగుతుంది. చివరిగా స్కూల్ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. విఫలం అంటే అర్థం కాదు, పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినా జీవితాన్ని నిర్ణయించదు. ప్రయత్నం, పట్టుదల, నేర్చుకునే తత్వం ఉంటే ఎవరైనా ఎదగలరు అనే విషయాన్ని స్కూల్లో మన పిల్లలు నేర్చుకుంటారు. అందుకే స్కూల్ అనేది కేవలం చదువు నేర్చుకునే స్థలం కాదు, జీవితాన్ని గెలవడానికి అవసరమైన నైపుణ్యాలను పెంచే పునాది. మార్కులు తాత్కాలికం, కానీ లైఫ్ స్కిల్స్ శాశ్వతం. ఇవే మన భవిష్యత్తుకు అసలైన సంపద. మార్కులు మారిపోతాయి, కానీ నైపుణ్యాలు జీవితాంతం మనతోనే ఉంటాయి. చివరిగా పేరెంట్స్కి ఒక మనవి. మీ పిల్లలు చిన్నదో పెద్దదో ఏదో ఒక యాక్టివిటీ చేసేలా ప్రోత్సహించండి. అలా చేయడం వల్ల మీ పిల్లలు చాలా విషయాలు ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. థ్యాంక్ యూ.